కొన్ని కథలు గెలుపుతో ప్రారంభం కావు, పోరాటంతో ప్రారంభమవుతాయి. కొన్ని జీవితాలు అవకాశాలతో ఎదగవు, కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటూ ఎదుగుతాయి. అలాంటి అసాధారణ పోరాట గాథే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారి జీవితం. ఉట్నూరు మండలం కల్లూరుగూడ గ్రామం ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బాలుడు. ఆర్థిక ఇబ్బందులు, రోజువారీ జీవన పోరాటం, తిండి కోసం కష్టపడే కుటుంబ పరిస్థితులు. అయితే ఆ కుటుంబానికి ఉన్న ఏకైక ఆస్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో మంజూరైన ఒక ఇందిరమ్మ ఇల్లు. అలాంటి పరిస్థితిలో పెరిగిన ఆ బాలుడికి జీవితం చిన్న వయసులోనే ఎన్నో పాఠాలు నేర్పింది. పొలాల్లో కూలీగా పనిచేశాడు, రోజువారీ వేతనం కోసం చెమటోడ్చాడు. ఉదయం పేపర్ బాయ్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా విద్యను మాత్రం వదల్లేదు. ఎందుకంటే విద్య జీవితాన్ని మార్చగలదని ఆయన గట్టిగా నమ్మాడు. ఉట్నూర్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి ఆదిలాబాద్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వరంగల్లో బీఈడీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీజీ, హైదరాబాద్ లో న్యాయ విద్యను పూర్తి చేశారు. పేదరికం ఆయన అడుగులను ఆపలేకపోయింది. విద్య ఆయన జీవితానికి కొత్త దిశను చూపించింది. అందుకే నేటికి ప్రతి పేద బిడ్డ చదవాలి, ప్రతి గ్రామంలో విద్య వెలుగు నిండాలి అనేది ఆయన కల. ఒక ఆదివాసీ యువకుడిగా తన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా చూశాడు. తన సంస్కృతిని ప్రేమించాడు, తన సంప్రదాయాలను గౌరవించాడు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వేలాది మంది పాల్గొనేలా ఆదివాసీ కళలు, సంప్రదాయాలు ప్రపంచానికి కనిపించేలా అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన మూలాలను మరువని నాయకుడిగా తన జాతి గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్యక్తిగా నిలిచారు. 2009 నుంచి 2017 వరకు విద్యార్థి నాయకుడిగా సేవలందించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడారు, యువత ఆశయాలకు గొంతుకగా నిలిచారు. 2018లో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ ఉద్యోగం ఆయన గమ్యం కాదు, ప్రజాసేవే ఆయన లక్ష్యం. 2021లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ సమావేశం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. ప్రజలకు మరింత చేరువ కావాలని, వారి కోసం మరింత విస్తృత స్థాయిలో పనిచేయాలని రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగినది చరిత్ర. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ ప్రజలు ఒక సామాన్య ఆదివాసీ బిడ్డపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో ఆశీర్వదించారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ గెలుపుతో ప్రయాణం ముగియలేదు. అసలు బాధ్యత అప్పుడే ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఖానాపూర్ అభివృద్ధిని తన ధ్యేయంగా మార్చుకున్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నియోజకవర్గానికి 1000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 162 కోట్లకు పైగా, విద్యాశాఖ ద్వారా 205 కోట్లకు పైగా, వ్యవసాయ శాఖ ద్వారా 288 కోట్లకు పైగా, ఇక సాగునీటి శాఖ ద్వారా 22 కోట్లకు పైగా, ఆరోగ్య శాఖ ద్వారా 32 కోట్లకు పైగా, R&B శాఖ ద్వారా 19 కోట్లకు పైగా, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 10 కోట్లకు పైగా, MRR నిధుల ద్వారా 36 కోట్లకు పైగా, అలాగే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులను ఖానాపూర్ కి తీసుకొచ్చారు. అంతేకాదు 4532 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి వేలాది పేద కుటుంబాల సొంత ఇంటి కలను నిజం చేశారు. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇంటి విలువ ఆయనకు తెలుసు. తన కుటుంబానికి ఉన్న ఏకైక ఇల్లు కూడా ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లే. అందుకే పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకునే నాయకుడిగా నిలిచారు. గెలిచిన రోజు నుంచి నేటి వరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్నారు. ప్రజలు పిలిస్తే స్పందించే నాయకుడు, సమస్య వస్తే ముందుండే నాయకుడు, అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు, తన జీవితాన్ని మార్చిన విద్యను ప్రతి పేద బిడ్డకు అందించాలని కలలు కనే నాయకుడు, తన ఆదివాసీ మూలాలను గర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న నాయకుడు, ప్రజల నమ్మకాన్ని తన బలంగా మార్చుకున్న నాయకుడు. ఆయనే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. కూలీ పనుల నుంచి ప్రజాసేవ వరకు, పేపర్ బాయ్ నుంచి ప్రజా నాయకుడి వరకు ఇది కేవలం ఒక మనిషి కథ కాదు.
సంకల్పం గెలిచిన కథ. ఒక పేద ఆదివాసీ కుటుంబం నుంచి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన అసాధారణ ప్రయాణం. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదా.